జైనద్ మండలం తరోడ వద్ద వంతెన దెబ్బతినటంతో లాండాసాంగి ఆడకంట గ్రామాల మీదుగా దారి మళ్లించారు. దీంతో నిత్యం పెద్ద ఎత్తున భారీ వాహనాలు ఈ దారి గుండా ప్రయాణిస్తున్నాయి. అయితే భారీ వాహనాల రాకపోకల వల్ల తక్కువ సామర్థ్యం గల వంతెన ధ్వంసమవుతుందని, రాకపోకలు నిషేధించాలని ధర్నాకు దిగారు. భారీ సంఖ్యలో గ్రామస్తులు బ్రిడ్జిపై బైఠాయించడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీనిపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి జోషి అందిస్తారు. జైనద్ మండలానికి వెళ్లేటటువంటి తరుణం బ్రిడ్జ్ ఆ యొక్క ధ్వంసమైనటువంటి నేపథ్యము ఇక్కడ ఈ యొక్క లాండసాంగి గ్రామస్తుల ఆందోళనకు దారితీసింది. ప్రస్తుతం మనకు ఈ యొక్క లాండసాంగి బ్రిడ్జ్ పైన గ్రామస్తులు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఇక్కడ కూర్చొని ఆ యొక్క మార్గంలో వెళ్లేటటువంటి వాహనాలన్నిటి డైవర్ట్ చేయడం కారణంగా తమ గ్రామాల మీదుగా వెళ్లేటటువంటి రోడ్డు పూర్తిగా ధ్వంసం అవుతోంది. ఆ యొక్క భారీ వాహనాలను నియంత్రించాలని చెప్పే ఏకైక డిమాండ్తో ఇక్కడ ఆందోళనకు అయితే గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఈ యొక్క బ్రిడ్జ్ పైన కూర్చొని చేస్తున్నటువంటి ఆందోళనను ఆపు చేసేందుకు పోలీసులు వారి స్థాయిలో వారు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితికి సంబంధించి అంటే భారీ వాహనాలు వెళ్తున్నటువంటి కారణంగా అంటే కేవలం రోడ్డు ధ్వంసం అవడమేనా లేకపోతే ఇంకేదన్నా ఇబ్బందులు మీకు ఎదురవుతున్నాయి? కాదు సారు, భారీ పెద్ద వాహనాల వైడుకు రోడ్డు నశించిపోతున్నది. అందుకొరగా పెద్ద మామూలు వద్దంటున్నాము. చిన్న మామూలు పోతే ఆ రోడ్డు అంతే ఉంటుంది. ఇంత ముందు రోడ్డు మంచిగా ఉండి అటు కూలిపోతే పెద్ద మామూలు రోడ్డుకు సేమ్ కూలిపోతే అప్పుడు మొత్తుకున్నాము, ధర్నా చేసినాము, కలెక్టర్ మేడంకు హామీ పత్రం ఇచ్చినాము. 5 సార్లు ఇస్తే ధర్నా చేస్తే రామణ సార్కు చెప్పినాము, ఎవ్వరు పట్టించుకోలేదు. జోగురామన్న కూడా వేరేవాడు కాడు, మా మండలు ఎమ్మెల్యేని, ఆయనకు తెలుసు ఈ దీని మీద 10 సార్లు పోయిండొచ్చు అని పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా అదే గతి చేస్తే మా గతి ఏం కాల? అక్కడ నువ్వు పులుక్కు లేకున్నా ఏమన్నా చేస్తావు, మరి మా గతి ఏం కాల? మరి ముంగట పోదాలి. కానీ మేము ఇప్పుడు ధర్నా చేస్తున్నాం సార్. అంటే ఇంతకు ముందు ఈ యొక్క రోడ్డు కావచ్చు, దీనికి సంబంధించిన సమస్య కావచ్చు, ఎమ్మెల్యే జోగురామన్న దృష్టికి తీసుకెళ్ళినరా? ఎంతకాలం అయింది? ఆయన హామీ నిలబెట్టుకుని ఉంటాడని నమ్మకం మీకు? 4.5 సంవత్సరాలే సారు రోడ్డు అక్కడ క్రాస్ అయిపోయి దాని మీకు ఇక్కడికి 3 నెలలు నడిపినాక కూడా అక్కడ మంచిగా వేసుకొని దాన్ని నడిపి మమ్మల్ని వదిలేసి ఇంతే. ఎట్లా ఉన్న సంగతి అట్లా ఉండిపోయింది కథ. మరి ఇదే గతి మళ్ళీ మమ్మల్ని ఇట్లా కాబట్టిగా అవుతుందని మేము ధర్నాకు నిలబడ్డాం. ఇప్పుడు మీ ధర్నాతోని ఎమ్మెల్యే ఈ పనులు చేస్తాడనుకుంటున్నారా లేకపోతే అధికారుల మీద నమ్మకం? చెయ్యని హామీ మనం చెయ్యకపోతే ఇప్పుడు ఇంత తొందరగా ఓళ్ళు చేయలేరు. దానికి ఒక నిష్ఠపూర్వకంగా ఒక అగ్రిమెంట్ రాసిమ్మను, మాకు పెద్ద వాహనాలు రాద్దాన్ని ఒక అగ్రిమెంట్ రాసిమ్మను, మాకు తొందరగా ఈ రోడ్డు చేసేట్టు ఒక అగ్రిమెంట్ రాసిమ్మను. మేము ఏమేమి లేము, అతని తిట్టులు లేము, కొట్టులు లేము, ఏమేమి లేవు. మాకు రోడ్డు కావాలా. ఈ రోడ్లో పోదలిగి గంట పడుతున్న గంట. ఒక్క పేషెంట్ నిన్న డెలివరీ పేషెంట్ నిన్న కొండపోతే గంటన్నర పట్టింది. పోంగ డెలివరీ అయితే దుష కప్పి ఆటోలా డెలివరీ చేయించినాం. మా బాధ అట్లనే సార్. ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి విన్నపించినది ఏమనగా గత 4 సంవత్సరాల క్రితం తర్నం బ్రిడ్జి కూలిపోవడం వలన ఇక్కడ నుంచి రాకపోకలు జరిపించారు. అప్పుడు మేము 5 సార్లు విన్నపం చేసినా ఇప్పుడు అయితే ప్రస్తుతానికి బండ్లను వెళ్ళనివ్వండి, మేము మీకు రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము 5 సార్లు 10 సార్లు 12 సార్లు కలెక్టర్ గారికి, సర్పంచులము, ఎంపీటీసీలము రాతపూర్వకంగా లెటర్ ఇచ్చినా కానీ ఎలాంటి స్పందన రాలేదు ఇప్పటి వరకు. మళ్ళీ వారం 15 రోజుల క్రితము తర్నం బ్రిడ్జి డ్యామేజ్ కావడం వల్ల మళ్ళీ ఇక్కడ నుంచి వాహనాలు నడుపుతున్నారు. మేము ఆర్టీసీ కానీ భారీ వాహనాలను వెళ్ళనివ్వకుండా మాకు రోడ్డు హామీ ఇవ్వాలని కోరుతున్నాం. అంటే గతంలో సైతము ఎమ్మెల్యే పలుమార్లు హామీ ఇచ్చినప్పటికీ కూడా తన హామీని నెరవేర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఎమ్మెల్యే యొక్క మాటలను, హామీలను నమ్మేటటువంటి పరిస్థితి లేదని చెప్పి జిల్లా కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే కూడా లిఖితపూర్వకంగా హామీ ఇస్తే తప్ప తమ యొక్క ఈ ఆందోళన ఇలాగే కొనసాగుతుందనేటటువంటి ఖరాఖండిగా వాళ్ళు పేర్కొంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇది ఒక బ్రిడ్జ్ బ్రేక్ అయినటువంటి నేపథ్యంలో మరికొన్ని గ్రామాలకు కలుగుతున్నటువంటి అసౌకర్యమైనటువంటి దుస్థితి. ఆదిలాబాద్ నుండి కెమెరామెన్ పర్సన్ గణేష్తో రాజశేఖర్ జోషి, అమ్మా న్యూస్.